హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. అలాగే మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలపగలరు. అండ్ మనం వచ్చేసి ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్ చేస్తున్నాం కదా, అందులో భాగంగా ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని చెప్పేసి 3 పార్ట్స్గా డివైడ్ చేసి అప్ టు 30 సిమ్టమ్స్ దాకా ఆ 3 పార్ట్స్ వీడియోస్లో షేర్ చేశాను. సో మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ప్లానింగ్లో ఉన్న, ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్న మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఛానల్లోకి వెళ్ళి వీడియోస్కి వెళ్ళి చూడండి. అలాగే ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్, సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను. సో అవి కూడా చాలామంది చూశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చాలామంది డౌట్స్ కూడా అడిగారు, వాళ్ళకి కూడా నేను క్లారిఫై చేశాను. అండ్ ఇవాళ మన వీడియోలోకి వచ్చినట్లయితే థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. సో థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంటుంది, బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది, తల్లికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, అవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా 3వ నెలలో గర్భంలో శిశువు ఎదుగుదల ఎలా ఉంటుంది, అలాగే స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లక్షణాలు ఏంటి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వీడియోలు చూసిన వాళ్ళకైతే కొంచెం ఐడియా వస్తూ ఉంటుంది. సో మీలో ఎవరైనా థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. ఇంకా ఫస్ట్ మంత్ సో మనము చెక్ చేసుకోవడం, ఓవల్యూషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇంట్లో కిట్ తెచ్చుకొని చెక్ చేసుకోవడంలోనే ఫస్ట్ మంత్ అయిపోతుంది. అండ్ సెకండ్ మంత్లో వచ్చేసి కొంచెం వామిటింగ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి వామిటింగ్ స్టార్ట్ అవ్వడం, కొంచెం చిరాగ్గా, విసుగ్గా, అసహనం, అలాంటి లక్షణాలు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ థర్డ్ మంత్కి వచ్చేసి బేబీ ఎదుగుదల ఎలా ఉంటుందంటే కొంచెం తల భాగం అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ మంత్లో సో పుచ్చకాయ గింజంతా ఉన్న బేబీ సో సెకండ్ మంత్కి వచ్చేసరికి రేగు పండు, ద్రాక్ష పండు అంతా అవుతుంది. అండ్ థర్డ్ మంత్కి వచ్చేసరికి బేబీ తలకాయ అనేది కొంచెం పరిమాణం పెరుగుతూ ఉంటుందండి. అండ్ మొండం నుంచి కాళ్ళ వరకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఒక నెలవంక మాదిరిలాగా ఒక బాడీ షేప్ అనేది వస్తుంది. కానీ పొట్ట కనిపిస్తలేదని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను, వేరే వాళ్ళతోనే అస్సలు కంపేరింగ్ చేసుకోవద్దండి ప్రెగ్నెన్సీ జర్నీని. ఒకరికున్న ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఇంకొకరికి ఉండాలని అస్సలు రూల్ లేదు. సో తనకి పొట్ట కనిపిస్తుంది థర్డ్ మంత్లోనే, నాకు కనిపించట్లేదు అంటే నా బేబీ ఎదుగుదలగా తక్కువగా ఉందా అని కంపేరింగ్ చేసుకోకండి. సో థర్డ్ మంత్కి ఎంత ఉండాలో డాక్టర్లకు తెలుస్తుంది. అండ్ వే ఆఫ్ మీ పొట్ట అండ్ బేబీ బరువు దాని మీద డిపెండ్ అవుతుంది తప్ప వేరే వాళ్ళకి ఒక రకంగా మీకు ఒక రకంగా ఉంది అంటే ఒక్కొక్కరి ప్రెగ్నెన్సీ జర్నీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి కంపేరింగ్ చేసుకోకండి. జస్ట్ తల మట్టు కొంచెం పెరుగుతుంది సైజు, అలాగే మొండం నుంచి కాళ్ళ వరకు నెలవంక షేప్లో కొంచెం బేబీ బాడీ వస్తుంది. ఆ తర్వాత చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు కొంచెం ఏర్పడడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. మెయిన్గా ఈ థర్డ్ మంత్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే వాంతులు ఉండే వాళ్ళకి ఇంకా తప్పదండి. కొంతమందికి 3వ నెల వరకే ఉండొచ్చు, కొంతమందికి 5వ నెల వరకు ఉండొచ్చు, కొంతమందికి 7-9 నెలల వరకు ఉంటూనే ఉంటాయి. సో ఇంకా ఇంకొక పార్ట్ ఏంటిదంటే ఇందులో లక్షణాల్లో వైట్ డిశ్చార్జ్ అనేది ఫస్ట్ 5th మంత్ వరకు కొంతమందికి అవుతూనే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే కొంచెం చీమిడి మాదిరిలో ఉంటుంది, థిక్గా ఉంటుంది. దానికి కలర్ అంటే స్పెసిఫిక్గా కొంచెము బాగా వైట్గా బ్రౌన్గా మిక్స్ అయ్యి ఎలా ఉంటుందో కొంచెం ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వైట్ డిశ్చార్జ్లో రకాల్లో మనం తెలుసుకోవాల్సింది ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుంది అంటే ఆ వైట్ డిశ్చార్జ్ అనేది స్మెల్ రావద్దు, అలాగే ప్రైవేట్ పార్ట్లో ఇచ్చింగ్ అనేది ఉండొద్దు. ఇలా అయితే ఏం కాదు. కానీ ఆ వైట్ డిశ్చార్జ్ అవుతూ స్మెల్ అదో రకంగా వస్తూ అంటే నీచు స్మెల్ లాగా అలా వస్తూ ప్రైవేట్ ప్లేస్లో ఇచ్చింగ్ అనేది, దురద అనేది ఉంటే వెంటనే మీరు ఆలస్యం చేయకుండా గైనిక్ని సంప్రదించాలి. అండ్ గైనిక్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ టోటల్ జర్నీలో మాటికి ఒక గైనిక్ నచ్చట్లేదు, ఒక హాస్పిటల్ నచ్చట్లేదు అని చెప్పేసి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళడం, ఇంకొక గైనిక్ని సంప్రదించడం అలా చేయొద్దండి. మనం ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఎక్కడ చెక్ చేసుకుంటున్నామో అక్కడే చూపించుకోవాలి 9 నెలలు. ఇఫ్ ఇన్ కేసు మీరు ఫస్ట్ 3 months అసలు ఇంట్లోనే ఉంటున్నారు, చెక్ చేసుకోలేదు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఒక 2 months అయినాక వెళ్దాంలే డాక్టర్ దగ్గరికి అనుకున్న వాళ్ళైతే అప్పుడైనా సరే ఒకే డాక్టర్ని సంప్రదించాలి. కానీ ఇంకొక డాక్టర్ని సంప్రదించి ఆమె దగ్గర కొన్ని మందులు తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్కి మళ్ళీ రిపోర్ట్లో చూపించడం అలా ఎప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మాటికి డాక్టర్స్ని మార్చొద్దండి. అలాగే ఒకవేళ మీరు ఊర్లో ఉన్న వాళ్ళట్లయితే ఊర్లో
ఫస్ట్ 8 నెలలు 9 నెలలు అక్కడ చూయించుకొని అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేక హైదరాబాద్ లేదా సిటీకి వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి. సో నార్మల్ కోసం ఒక మంచి డాక్టర్ని కలవాలి అనుకుంటే అక్కడ ఫస్ట్ 9 మంత్స్ ఫాలో అయిన డాక్టర్ని అడగండి. సిటీలో వేరే డాక్టర్ ఎక్కడ ఉంటారు అని చెప్పి వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్ళండి. అంతేగాని వేరే వాళ్ళు ఏదో చెప్పారు, ఏదో చెప్పారని పక్కన వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళకి సజెషన్స్ తీసుకోకండి. మీకు ఏ డాక్టర్ నచ్చితే ఆ ఒక్కటే డాక్టర్ని పట్టుకోండి. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే వైట్ డిశ్చార్జ్ ఫస్ట్ 5 మంత్స్ కొంతమందికి అవుతూ ఉంటుందండి, వీక్నెస్ ఉండడం వల్ల. అదేవిధంగా ఇప్పుడు చాలా వెరైటీ ప్రెగ్నెన్సీలు ఉంటున్నాయండి. చాలా నేను ముందు చెప్పిన 5 వీడియోలు అదే చెప్తున్నాను. ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ అయిపోయింది. పూర్వం మన అమ్మమ్మలాగా ఉండట్లేదు, స్ట్రాంగ్గా ఉండట్లేము. సో కొంతమందికి స్పాట్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. అది అప్పుడొక చుక్క ఫస్ట్ 3 మంత్స్ కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీ వీక్గా ఉండడం వల్ల. అది కనుక హెవీగా ఉంటే కంపల్సరీగా డాక్టర్ని కలవాలి. అండ్ వైట్ డిశ్చార్జ్లో కొంతమందికి బ్రౌనిష్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. అంటే రెడ్గా ఉండదు, మరీ బ్రౌన్గా ఉండదు, రెండు కంబైన్ మిక్స్ అయిన ఒక కలర్లో వైట్ అండ్ రెడ్ కంబైన్ అయితే బ్రౌన్ వస్తుంది. సో ఆ బ్రౌన్ ఒక రకంగా ఉంటుంది. అది తీగల మాదిరిగా వచ్చిందనుకోండి, వెంటనే డాక్టర్ని కలవండి. అలాగే కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది, వాళ్ళకి బ్లడ్ రెస్ట్ ఇస్తారు. సో వాళ్ళకి మంచి ట్యాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్స్. సో అలా ఎక్కువ కనిపించినా కూడా వెంటనే డాక్టర్ని కలవండి. ఎందుకంటే మిస్క్యారీ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఫస్ట్ 3 మంత్స్. అందే చెప్తారు. సో ఫస్ట్ 3 మంత్స్ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రెగ్నెన్సీలో విషయం ఏంటో తెలుసా అండి, మీరు ప్రెగ్నెంట్గా అన్నట్టు ఆ గుడ్ న్యూస్ని మీ ఇంట్లో వాళ్ళకి, మీ హస్బెండ్కి తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకండి. ఈ రోజుల్లో చాలా ప్రెగ్నెన్సీ డెలికేట్గా ఉంటున్నాయండి, అందరి కళ్ళు మంచిగా ఉండట్లేదు. ఇది వాస్తవానికి ఇది సైంటిఫిక్గా కాదు, మనలో మనం అని చెప్పి నేను చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ అని మన వాళ్ళని నేను చెప్తున్నాను. అందరి కళ్ళు మంచిగా ఉండట్లేవండి. ఎందుకంటే చాలామందికి ప్రెగ్నెన్సీ లేట్గా వస్తుంది. సో వాళ్ళకి తొందరగా వచ్చిందని ఏడ్చే కళ్ళు చాలామంది ఉంటాయి. సో అందుకని ఒక 5 నెలలు పడే వరకు ఎవ్వరికీ చెప్పకండి. ఇది నా సజెషన్, నా వాళ్ళు కాబట్టి. అండ్ 3rd మంత్ కాబట్టి కొన్ని చెకప్లు ఉంటాయండి, బ్లడ్ టెస్టులు ఉంటాయి. సో షుగర్ ఉందా, అలాగే థైరాయిడ్ ఉందా అని చెప్పేసి ఈ 3 మంత్స్లోనే మనకు చెకప్లు అనేవి చేస్తూ ఉంటారు. డే 1 నుంచి ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తూ ఉంటారు. సో మెయిన్గా ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 3rd మంత్లో మనకు ఎన్టీ స్కాన్ అనేది ఉంటుంది. సో అందులో మనకు బేబీ ఎలా ఉంది గ్రోత్, అలాగే హార్ట్ బీట్ రేట్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఉంది అని చెప్పి దాన్ని కూడా లెక్కేస్తారు. సో యాక్చువల్లీ 3rd మంత్ అంటే ఏంటిది, 8th వీక్ నుంచి 12th వీక్, ఆ 4 వీక్స్ని 3rd మంత్ అంటాము. సో ఆ 3rd మంత్లో బేబీకి హార్ట్ బీట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి హార్ట్ బీట్ అనేది చాలా లేట్గా వస్తుంది అనమాట. సో అక్కడ మళ్ళీ మనకు భయం వేస్తూ ఉంటుంది, అరే ఫస్ట్ 3 మంత్స్ అంటే 3rd మంత్లో 8th వీక్ నుంచి 12th వీక్, ఇంకా 6th వీక్ నుంచి అంటారు డాక్టర్స్. 6th వీక్ నుంచి 12th వీక్ మధ్యలోనే హార్ట్ బీట్ రావాలి కదా, ఇంకా రావట్లేదు అని చెప్పేసి మనకు కంగారు పడుతూ ఉంటుంది. అండ్ కొన్ని చెకప్స్ ఎలా చేస్తారంటే ఇన్నర్ పార్ట్ నుంచి, లోపల ప్రైవేట్ పార్ట్ నుంచి, లోపల హోల్ నుంచి కూడా చూస్తారు, చేయి పెట్టి చూస్తారు, లేదా వాళ్ళకి సంబంధించిన వస్తువుని పెట్టి లోపల హోల్లో పెట్టి చూస్తారు. సో కింద నుంచి చూసిన హార్ట్ బీట్ ఏమైనా కనిపిస్తుందా, వినిపిస్తుందా అని చెప్పేసి. సో అన్నిటికీ కొంచెం ఓడ్చుకోవాల్సి వస్తూ ఉంటుంది లేడీస్. సో ఇంకా ఆ 12 వీక్స్ వరకు హార్ట్ బీట్ రాలేదంటే ఇంకో 2 వీక్స్ వెయిట్ చేయమని చెప్తారు. సో కంగారు ఏం పడకండి, ఎన్టీ స్కానింగ్ ఉంటుంది, కంపల్సరీగా చేయించుకోండి 3rd మంత్లో. ఫుడ్ అయితే టైం టు టైం తీసుకోవాలండి. వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి వామిటింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కంపల్సరీగా డే 1 నుంచి మనం తీసుకోవాలి. అలాగే ఈ మంత్ నుంచి ఇంకా ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. జింక్ అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల కొంచెం మోషన్ వేరే కలర్లో వస్తూ ఉంటుంది. సో మోషన్ ఏంటి ఈ కలర్లో వస్తుందని చెప్పి అస్సలు కంగారు పడొద్దు. అలాగే మనకు ఏంటంటే తీసుకోవాల్సిన ఫుడ్ కూడా కొన్ని అవాయిడ్ చేసేయాలండి. మనకి ఇష్టమైనవి కూడా అవాయిడ్ చేయాలి. అండ్ టీ, కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం వేడయ్యే వస్తువుల్ని చాలా వరకు తీసుకోవద్దు. సో టీ ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా రోజు 3-4 సార్లు తాగే వాళ్ళు ఎక్కువ తీసుకోవద్దండి. అలాగే 5th మంత్ వరకు ఏం తినబుద్ధి కాదు. కొంతమందికి 40% జనాలు వామిటింగ్ ఉన్న వాళ్ళకి తినబుద్ధి కాదు, వామిటింగ్ అయితేనే ఉంటుంది. కొంచెంగా చాలాసార్లు కొంచెం పోర్షన్లో ఫుడ్ అనేది తీసుకోవాలి, లిక్విడ్స్ తీసుకోవాలి. ఇంకా రాగి జావా అలా తీసుకోవడం వల్ల మంచి కాల్షియం వస్తుంది. డ్రై ఫ్రూట్స్ని తినాలి. అండ్ ఏం తినకూడదు మెయిన్గా ఫుడ్ అంటే, సో పపాయ, పైనాపిల్, షుగర్ కేన్, చెరుకు రసము, చెరుకు గడ్డలు అలాంటివి తినవద్దు. అండ్ బనానా తినవద్దా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. బనానా తినడం వల్ల నష్టం ఏం లేదండి. కాకపోతే మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే బనానా చెట్టు ఒకటే గెలేస్తుంది, కాబట్టి ఒక్కరినే పిల్లల్ని అంటామేమో అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా సైంటిఫిక్గా అలా అంటూ ఉంటారనమాట. సో
కొంచెం పోర్షన్లో తినబుద్ధి అవుతే తినండి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి చాలా కోరికలు అవుతూ ఉంటాయి కదా, ఇంకేం తినకూడదు ఫుడ్ అయితే నేను మెన్షన్ చేశాను, వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి. అండ్ బెల్లం సంబంధించిన ఫుడ్ కూడా ఫస్ట్ 4 months వరకు ఏం తినకండి. అండ్ టీ కాఫీల జోలికి కూడా వెళ్ళకండి. అండ్ మంచి పోర్షన్లో పాలు తాగండి. నాన్ వెజ్ తినేవాళ్ళు గుడ్లు తీసుకోండి, నాన్ వెజ్ తీసుకోండి. అండ్ నాన్ వెజ్ విషయం వచ్చింది కాబట్టి చెప్పేది ఏంటంటే, ఇందులో ఎక్కువ మట్టుకు చికెన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ తీసుకోకండి. సీ ఫుడ్కి, చికెన్కి కొంచెం దూరంగానే ఉండండి, అవి హీట్ చేసే పదార్థాలు కాబట్టి. మటన్ అండ్ కీమా పుష్కలంగా తీసుకోవచ్చు. అండ్ వెజిటేరియన్ వాళ్ళైతే మంచిగా ఆకుకూరలు తినాలి. సో కాన్స్టిట్యూషన్ మలబద్ధకం అనేది ప్రాబ్లం కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో. ఫస్ట్ ట్రైమాస్టర్లో ఉంటున్నది, లాస్ట్ ట్రైమాస్టర్లో ఆ సమస్య అనేది ఉంటుంది. కాబట్టి తోటకూర, ఫ్రెష్ పాలకూర, అలాగే స్వీట్ కార్న్, సో ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ని మంచిగా తీసుకోండి. అండ్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఐస్ క్రీమ్స్ తినొచ్చండి, కానీ ఎక్కువ మోతాదు తినొద్దండి. ఎందుకంటే అవి కూడా పాలతో చేయట్లేదండి, పాల పదార్థాలు ఇంకేవేవో కలిపి రకరకాల రంగులు కలిపి చేస్తున్నారు. అవి బిడ్డకు అంత మంచివి కావు. అందుకే నేను ఐస్ క్రీమ్స్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాను. కింద కూర్చొని తినడము, కింద కూర్చొని కొన్ని పనులు చేయడం అన్నట్టుకు చెయ్యకండి. మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఎందుకంటే ఫస్ట్ 3-4 months కింద కూర్చొని అలాంటి పనులు ఏం చేయకండి. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అయినాక గైనిక్ ఎలాగో సజెస్ట్ చేస్తారు ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో, ఎంతసేపు వాకింగ్ చేయాలో అంతేసేపు వాకింగ్ చేయండి. అండ్ కొత్తగా ఇచ్చే టాబ్లెట్స్ అన్నీ కూడా టైం టు టైం వేసుకోండి. అండ్ మెయిన్గా ఏంటంటే, మనకు ఇంట్లో ఒక తోడు అనేది ఉండాలండి. మన హస్బెండ్ తోడు ఉంటే మనకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు రెస్ట్ తీసుకోవడానికి. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ అయినట్లయితే ఏమవుతుందంటే, సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, అత్తగారిలో చేయించుకోవాలంటే మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడే చేయించుకోండి, అక్కడే రెస్ట్ తీసుకోండి. మెయిన్గా మనకు మంచి రెస్ట్ కావాలి, మనతో మంచిగా మాట్లాడుతున్న వాళ్ళు కావాలి, మనల్ని మన మనసుని ప్రశాంతంగా ఉంచే వాళ్ళు మన చుట్టూ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా సాఫీగా అయిపోతుంటుంది. ఈ ఒత్తిడులు, ఆలోచనలు, ఏడుపులు వాటి జోలికి వెళ్ళినట్లయితే లోపల బేబీ మానసిక స్థితి కూడా అలానే ఉంటుంది. సో తల్లి తినే ఫుడ్డు, తల్లి ఉండే అలవాట్లు, తల్లి చేసే బిహేవియర్ మీదనే బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. సో మీరు ఇప్పుడు ఫుడ్ ఎంత మంచిగా తీసుకుంటారు, రేపు వాళ్ళు బయటకు వచ్చినాక అదే ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మీరు వామిటింగ్స్ వల్ల ఫుడ్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల రేపు బయటకు వచ్చినాక వాళ్ళు కూడా ఫ్రూట్స్ ఒకవేళ మీరు తినలేదు అనుకోండి, రేపు వాళ్ళు కూడా ఫ్రూట్స్ అనేది తినదు. నేను ఓన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేను కడుపుతో ఉన్నప్పుడు ఫుల్ వామిటింగ్స్ ఉండడం వల్ల ఎటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోలేదు. అందుకే అసలు మా పాప కూడా ఎటువంటి ఫ్రూట్స్ దాన్ని బయట జోలికి వెళ్ళదు. నేను ఐస్ క్రీమ్స్ తిన్నాను, కానీ మంచి ఐస్ క్రీమ్స్ తిన్నాను. సో మా పాపకు కూడా కొంచెం ఐస్ క్రీమ్ అంటే ఇష్టము. సో అలాగే కూల్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయాలండి. కూల్ డ్రింక్స్ని తాగొద్దు, ఎందుకంటే అది మంచిది కాదు. అలాగే క్యారెట్, బీట్రూట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే, ఒకవేళ మీకు జనవరి వరకు బ్లడ్ ఏమైనా తక్కువ ఉంటే ఇది ర్యాలీ చేస్తుంది. బ్లడ్ ఎక్కించుకోవడం కంటే మనం మంచి వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ వస్తే మంచిదే కదండి, అదొక్కటి చూసుకోండి. అండ్ ఇంట్లో మీరు సంతోషంగా ఉండే వాళ్ళతోనే మీరు హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. అండ్ అప్పుడప్పుడు కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ అనేది ఫస్ట్ 5 months వరకు వస్తూనే ఉంటుంది. అతిగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి. మీరు ప్రెగ్నెన్సీగా ఉన్న విషయం అయితే వెంటనే ఎవరికి చెప్పకండి. ఆ తర్వాత ఫస్ట్ ట్రైమాస్టర్లో కానీ, లాస్ట్ ట్రైమాస్టర్లో కానీ మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. నేను లాస్ట్ వీక్ 2nd month ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో కూడా చెప్పాను. ఒకవేళ ఆ తలనొప్పి చాలా తీవ్రంగా భరించలేనట్టుగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి. మందులు ఇస్తారు, అవే వాడండి. కానీ ఇంట్లో ఉన్న మందులు కానీ, పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలు కానీ ఫాలో అవ్వకండి. మీరు హ్యాపీగా ఉండండి, మంచి పీస్ఫుల్ మ్యూజిక్ వినండి, టీవీలో మంచి కామెడీ షోస్ చూడండి. సో ఇంకా మ్యూజిక్ టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి నేను నెక్స్ట్ వీక్ డిస్కస్ చేస్తాను. సో ఇది మెయిన్గా 3వ నెల గర్భవంతుల లక్షణాలు అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తినొద్దు. అండ్ ఎన్టీ స్కాన్ గురించి మర్చిపోకండి. అండ్ కొత్త టాబ్లెట్స్ యాడ్ అవుతాయి, అండ్ బ్లడ్ టెస్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు 3వ నెలలో జరుగుతుంది. అండ్ బేబీ ఎదుగుదలలో కొంచెం పెరుగుతుంది. సో మీరు తీసుకునే ఫుడ్ బట్టి బేబీ ఎదుగుదల అనేది ఉంటుంది. సో మంచిగా తినండి, కొంచెంగా వాకింగ్ చేయండి, ఎక్కువ బరువులు ఎత్తకండి, ఎక్కువ ఆయాస పడకండి. మీ పార్ట్నర్తోని హ్యాపీగా ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు, డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుందండి. ఇది 3rd month ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. సో ప్రెగ్నెన్సీ జర్నీలో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.